హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మళ్ళీ సాఫ్ట్ గ్లామ్ ఆ లుక్ని చూపిస్తాను. సో ఇదేంటంటే బ్లూ కలర్ని ఆర్ ఎల్స్ వైలెట్ షేడ్ వరకు అలా యూస్ చేసుకుంటూ చేసిన లుక్ అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది, బిగినర్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది. అండ్ ఇది వెస్టర్న్ అవుట్ఫిట్స్కైనా ఇండియన్ అవుట్ఫిట్స్కైనా దేనికైనా కానీ బాగా సెట్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను నా స్కిన్ని ప్రెప్ చేశాను. అంటే ముందే టోనర్, మాయిశ్చరైజర్ అన్నీ అప్లై చేసుకుని లిప్స్కి లిప్ బామ్ కూడా అప్లై చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఏంటంటే ఫేస్ మీద కాంటోర్ చేస్తున్నాను అనమాట. ఇది క్రీమ్ కాంటోరింగ్. సో నేను ఎన్వైబే ఫౌండేషన్ స్టిక్ని యూజ్ చేస్తున్నాను. సో బేసికల్గా ఏంటంటే ఇది రివర్స్ ఫౌండేషన్ మెథడ్ గైస్. సో ముందే అన్ని ఫేస్కి కాంటోరింగ్ హైలైటింగ్ చేసిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ మీద చాలా అంటే చాలా న్యాచురల్ ఫినిష్ అది ఇస్తుంది. కేకీగా అది ఏం అయిపోదు, ఏవో ఇన్ని లేయర్స్ అప్లై చేసినట్టు కూడా అనిపించదు. సో నెక్స్ట్ నేను కాంటోర్ అప్లై చేసిన తర్వాత హైలైట్ కూడా చేస్తున్నాను నా ఫేస్ మొత్తం. అండ్ కన్సీల్ కూడా చేస్తున్నాను కళ్ళ చుట్టూరా. అండ్ ఎక్కడైనా పింపుల్స్ ఉంటే వాటి మీద కూడా చేస్తున్నాను అనమాట. సో తర్వాత ఏంటంటే డాంప్ బ్యూటీ స్పంజ్ ఉంటుంది కదా, సో దాంతో మొత్తం బౌన్సింగ్ మోషన్లో ఈ ప్రోడక్ట్స్ అనేది నా స్కిన్లోకి సీప్ అయ్యేంత వరకు బౌన్స్ లాగా చేసి తర్వాత ఏంటంటే ఫౌండేషన్ అప్లై చేస్తాను. Jet planes in the night sky with you, getting high in the sunrise with you, getting through all the bad times with you. I wasn't missing a thing, no I do, and I wish that I could put it time. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఫౌండేషన్కి లారియల్ది ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏ ఫౌండేషన్ అయినా కానీ యూజ్ చేయొచ్చు గైస్. అండ్ మీ స్కిన్ టోన్కి తగ్గట్టే ఫౌండేషన్ని తీసుకోండి. లైటర్ షేడ్ తీసుకోవడం వల్ల తెల్లగా ఏం కనిపించము. ఇంకా చెప్పాలంటే లుక్ మొత్తం పాడైపోతుంది. సో అందుకని చెప్పి ఎగ్జాక్ట్గా మీ స్కిన్ షేడ్ ఉన్నదే తీసుకోండి. కొన్ని ఫౌండేషన్స్ ఏంటంటే ఆక్సిడైజ్ అవుతూ ఉంటాయి. అంటే మనం అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఆగితే అవి కొంచెం నల్లగా బ్రౌన్ కలర్లోకి అవుతూ ఉంటాయి అన్నమాట. లారియల్ ఇలాగే అవుతుంది, మేబిలిన్ కూడా అలాగే అవుతుంది. సో అందుకని చెప్పి అలాంటి ఫౌండేషన్స్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక షేడ్ లైటర్ తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం సేపు అయిన తర్వాత మీ స్కిన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ నేను కాంపాక్ట్ యూజ్ చేసి ఫేస్ మొత్తం సెట్ చేస్తున్నాను. మీరు కావాలంటే లూజ్ పౌడర్ని కూడా యూజ్ చేసి సెట్ చేయొచ్చు. నెక్స్ట్ నేను కిస్ బ్యూటీది బ్లష్ అప్లై చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే నేను కొంచెం ఇది పర్పిలీ షేడ్ బ్లష్ ఉంటుంది కదా, సో దాన్ని అప్లై చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే నోస్ దగ్గర నుండి అప్లై చేయట్లేదు, చీక్ బోన్స్ ఉంటాయి కదా, సో అక్కడ నుండి ఇయర్ పై వరకు అప్లై చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫేస్కి అప్లిఫ్టెడ్ లుక్ వస్తుంది అనమాట. అంటే మీరు స్ట్రైట్గా ఫేస్ని చూస్తే మీకు బుగ్గలు అవి ఎక్కువ ఉన్నాయనుకోండి, దీనివల్ల ఏంటంటే మీకు మొత్తం మంచి లుక్ అంటే ఫేస్ మొత్తం లిఫ్ట్ అయినట్టు పైకి అనిపిస్తుంది. సో బుగ్గలు అవి ఉంటే క్యాన్సిల్ అవుతాయి అన్నమాట చూసే వాళ్ళకి. సో నెక్స్ట్ నేను మేకప్ సెట్టింగ్ స్ప్రే తోటి మొత్తం నా ఫేస్ని స్ప్రే చేసి సెట్ చేసినాను. ఐ మేకప్ లుక్ ఏంటంటే హిలరీ రోడా ప్యాలెట్ని యూజ్ చేసి దానిలో నేను ఇందాక చూపించిన షేడ్ ఉంది కదా, సో దాన్ని ఎస్ షేప్లో అప్లై చేసినాను ఇక్కడ చూపించినట్టు. అగైన్ నా హెయిర్ లైన్ వరకు అప్లై చేసినాను ఐ షాడోని, సో దాట్ మంచి లుక్ వస్తుంది అది. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఒక ఫ్లాష్ షేడర్ బ్రష్ మీద కొంచెం వైలెట్ షేడ్ని తీసుకుని అవుటర్ వీలో అప్లై చేస్తున్నాను. సో ఇలా అవుటర్ వీలో అప్లై చేసేటప్పుడు ఏంటంటే అది నా పైన వింగ్లోకి కలిసేటట్టు బ్లెండింగ్ బ్రష్ని తీసుకుని మొత్తం బ్లెండ్ చేస్తున్నాను గైస్. సో దాట్ మనకేమీ హార్ష్ లైన్స్ అవి లేకుండా మొత్తం మంచిగా ఒక ఆంబ్రే సార్ట్ ఆఫ్ లుక్ రావడానికి అని చెప్పినట్టు నేను అలా బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో బ్లెండ్ చేసేటప్పుడు మీరు మళ్ళీ ఏమీ కలర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక ఫస్ట్ యూజ్ చేసిన బ్లెండింగ్ బ్రష్ తీసుకుని అప్లై చేస్తే చాలు. ఇప్పుడు నికాక ప్యాలెట్లోంచి లైట్ క్రీమీ గోల్డ్ అని షిమ్మర్ షేడ్ని తీసుకుని నేను ఆ లిడ్స్ మీద అండ్ ఇన్నర్ కార్నర్స్లో కూడా అప్లై చేస్తున్నాను. సో దట్ ఒక మంచి హైలైట్ లాగా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత ఏంటంటే నేను మళ్ళీ ఆ బ్లెండింగ్ బ్రష్ ఉంటుంది కదా, సో అది తీసుకుని మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో ఈ బ్లూ కలర్స్ అవి ఉన్నాయి కదా, సో అవి ఏంటంటే కొంచెం ఆ షిమ్మరీ షేడ్ తోటి మంచిగా బ్లెండ్ అయ్యి ఒక యూనిసన్ లాంటి లుక్ రావడానికి అని చెప్పి. సో మీరేం కలర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటంటే లోయర్ లాష్ లైన్లో నేను ఫస్ట్ తీసుకున్న లైట్ షేడ్ ఉంది కదా, సో దాన్ని
ఫ్లఫీ బ్రష్లో తీసుకొని నేను నా కింద వాటర్ లైన్ మీద అప్లై చేసి పైన లాష్ లైన్ ఉంది కదా దానికి కనెక్ట్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ నేను కాజల్ని అప్లై చేస్తున్నాను గైస్. జస్ట్ ఎందుకంటే లాషెస్ పెడతా అని చెప్పి జస్ట్ అప్లై చేశాను. మీరు కావాలంటే డైరెక్ట్గా లాషెస్ పెట్టేయచ్చు, లేకపోతే మస్కారా కూడా అప్లై చేసుకోవచ్చు. నేనేంటంటే ఈ కాజల్ అప్లై చేయడం వల్ల ఒకవేళ నా లాషెస్ కొంచెం తేడా అయినా కానీ కనబడకుండా ఉంటాయి అని చెప్పి పెట్టాను అనమాట. తర్వాత లాషెస్ కూడా పెట్టి మస్కారా తోటి నా న్యాచురల్ అండ్ ఫేక్ లాషెస్ని బ్లెండ్ చేసేసాను. నెక్స్ట్ నేను హైలైటింగ్కి శివానాది మొత్తం అన్ని కలర్స్ తీసుకుని ఆ ఫ్యాన్ బ్రష్ తోటి హై పాయింట్స్ మీద అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే నా లిప్స్టిక్కి ఆ ఐ ఎక్స్ప్లోర్ షేడ్ ఉంది కదా, సో అది కొంచెం న్యూడీ బ్రౌన్ షేడ్ అనమాట. నా లిప్స్ కలర్లోనే ఉంది కానీ ఒక షేడ్ డార్క్గా ఉంటుంది అనమాట. సో అది నేను ఏంటంటే లిప్ లైనర్ లాగా యూజ్ చేస్తున్నాను, మధ్యలో ఫీల్ చేయట్లేదు. సో తర్వాత ఏంటంటే ఇంకొకటి లైట్ పింక్ షేడ్, బేబీ పింక్ షేడ్ ఉంది కదా, సో దాన్ని ఏంటంటే జస్ట్ నా లోపల లిప్స్లోకి అప్లై చేస్తున్నాను అనమాట, మధ్యలోకి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే లిప్స్కి కొంచెం ఫుల్లర్ లుక్ అది వస్తుంది, మీ లిప్స్ అనేవి బాగా డిఫైన్డ్గా అది కనిపిస్తాయి అండ్ బాగుంటుంది. కొంచెం ఒక డార్కర్ షేడ్ ఒక లైటర్ షేడ్ తీసుకొని కొంచెం చూసుకోండి కలర్ కాంబినేషన్ అనేది. సో అలా అప్లై చేయడం వల్ల ఏంటంటే ఒక కొత్త లిప్స్టిక్ షేడ్ మీదే క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది అండ్ చాలా అంటే చాలా మంచి డిఫైన్ లుక్ వస్తుంది. సో ఇదే గైస్ నా ఫైనల్ లుక్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వడం ఛానల్కి. సో ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.